ఏఎంహెచ్ అనే హార్మోన్ తక్కువ ఉంటే కూడా మంచిది కాదు. లో ఏఎంహెచ్ అంటే లో యాంటీ ములేరియన్ హార్మోన్. ఈ హార్మోన్ తక్కువ ఉంటే అండాశయాల్లో అండాలు తక్కువ ఉన్నట్టు. అలాంటప్పుడు పీరియడ్స్ తక్కువ అవ్వడము, సైకిల్స్ చిన్నగా ఉండడము, లేదా మీకు మందులు ఇస్తుంటే కూడా రెస్పాన్స్ సరిగా ఉండకపోవడం అనేది జరుగుతుంది. ఇది 30 కన్నా తక్కువ ఉన్న ఆడవాళ్ళలో చాలా కామన్ అవుతుంది. వీటి గురించి తప్పకుండా గమనించాలి. పీరియడ్స్ అప్పుడు పిఎంఎస్, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఎక్కువ ఉన్నప్పుడు, లేదా పెయిన్ ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా దాన్ని ఇగ్నోర్ చేయకండి. ఎండోమెట్రియోసిస్ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే సైలెంట్గా మీ క్వాలిటీ పడిపోతూ ఉంటుంది. పెయిన్ఫుల్ పీరియడ్స్, పెయిన్ఫుల్ సైకిల్స్ ఉన్నప్పుడు, నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వెయిట్ ఇష్యూస్ కూడా మంచివి కాదు. అంటే సడన్గా వెయిట్ ఎక్కువ అవ్వడము, లేదా తగ్గాలనుకుంటే అసలు తగ్గలేకపోవడము, ఎన్ని డయట్స్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా తగ్గకపోతే పీసీఓఎస్ లేదా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు ఒక సూచన. సో ఇవి కూడా మేజర్ కారణం కావచ్చు సంతానలేమి సమస్యకి. వీటి గురించి కూడా గమనించండి. ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అంటే మీ అమ్మకో లేకపోతే మీ అక్కకో ఎర్లీ మెనోపాజ్, పీరియడ్ తొందరగా ఆగిపోయింది అనుకోండి, వయసు కన్నా ముందే మీకు కూడా అవ్వచ్చు. సో జెనెటిక్స్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది. మీ ఫర్టిలిటీ సడన్గా ఓవర్ నైట్ తగ్గిపోదు. మీకు సూచనలు ఉంటాయి, వాటి గురించి మీరు గమనించాలి. వాటి సూచనలు మీరు పట్టించుకోవాలి, వినాలి. తొందరగా ఈ సూచనలు పట్టుకుంటే, తొందరగా టెస్ట్ చేస్తే, ప్లాన్ తొందరగా చేస్తే వీటిని మనం ట్రీట్ కూడా తొందర చేయొచ్చు.